విరాట్ కోహ్లీని రన్ మెషిన్ అనేవాళ్ళు. ఒక దశాబ్ద కాలంలో 20,000కు పైగా పరుగులు చేసి ఐసీసీ దశాబ్దపు క్రికెటర్ అవార్డు గెలిచిన విరాట్ కోహ్లీ ఈ దశకం ఆరంభం నుంచే పెద్దగా ఫామ్లో లేడని, పరుగులు చేయడం లేదని, టీంలో ప్లేస్ కి అర్హుడు కాదని అనేక విమర్శలు వినిపించాయి. ఆ విమర్శలకు గత మ్యాచ్లో సెంచరీతో సమాధానం ఇచ్చిన విరాట్ కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్లోనూ శతకాన్ని బాదాడు. విరాట్ కోహ్లీకి వన్డేల్లో ఇది 53వ సెంచరీ కాగా అంతర్జాతీయ కెరీర్లో 84వ శతకం. గత మ్యాచ్లో రోహిత్ శర్మతో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ ఈసారి రుతురాజ్ గైక్వాడ్తో శతాధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. వరుసగా రెండో మ్యాచ్లోనూ సెంచరీ చేశాడు. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో శతకం చేసిన కోహ్లీ రాయ్పూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లోనూ 3 అంకెల స్కోరు అందుకున్నాడు. మార్కో జాన్సన్ బౌలింగ్లో సింగిల్ తీసి 90 బంతుల్లో కోహ్లీ సెంచరీ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. వన్డేల్లో కోహ్లీకి ఇది 53వ సెంచరీ. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డ్ ప్రస్తుతం కోహ్లీ పేరిటే ఉంది. ఇక ఈ మ్యాచ్లో కోహ్లీ మొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్నాడు. 7 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఎంగిడి బౌలింగ్లో మార్క్రమ్ క్యాచ్ అందుకోవడంతో అవుట్ అయ్యాడు. ఇదిలా ఉంటే వరుసగా 2 వన్డే మ్యాచ్ల్లోనూ శతకం చేయడం కోహ్లీ కెరీర్లో ఇది 11వసారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.